అగ్రమున్న రాజకీయ పార్టీలు మున్నూరు కాపులను రాజకీయంగా ఎదగకుండా అణచివేస్తున్నారని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మంగళారపు లక్ష్మణ్ అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మున్నూరు కాపు సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిద్దిపేట మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు నీలం యాదగిరితో కలిసి ఆయన మాట్లాడారు. మున్నూరు కాపు సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ గా బొమ్మ శ్రీరామ్ చక్రవర్తిని నియమించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. కానీ కార్పొరేషన్కు ఇప్పటి వరకు ఎలాంటి నిధులు కేటాయించలేదని, వెంటనే నిధులు కేటాయించి మున్నూరు కాపుల సంక్షేమానికి కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో మున్నూరు కాపు సంఘం నాయకులు నాయకం తిరుపతి, పోలీసు రాజులు బుస్స శ్రీనివాస్, సుదర్శన్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ మంగళారపు లక్ష్మణ్ గారు సిద్దిపేటకు జిల్లా అధ్యక్షుల ఎన్నిక గురించి చర్చించడానికి ఇచ్చేశారు. వారు ఇప్పటి వరకు వచ్చి ఎలక్షన్ గురించి విధి విధానాలు ప్రకటించినారు. దీని త్వరలోనే వారు చెప్పిన ప్రకారంగా ఆ విధి విధానాలతో నూతన అధ్యక్షుడిని ఎన్నుకుంటకు నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్గా మా బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి గారిని నియమించడం జరిగింది. ఒకడే అధ్యక్షులు కార్పొరేషన్ చైర్మన్ నియమించారు, కానీ డైరెక్టర్ కానీ వారికి ఎలాంటి విధి విధానాలు లేకుండా చేశారు. వారికి కూడా ఫండ్స్ కేటాయించి మాకు మున్నూరు కాపు సోదరులకు లాభం చేయాలని కోరుతా ఉన్నాం. గత కొన్ని రోజులుగా సిద్దిపేట జిల్లా కమిటీ లేకపోవడం, అది కొద్దిగా లోటుగా పరిగణించి సిద్దిపేట జిల్లా కమిటీ త్వరలోనే మా పెద్దలందరూ ఈరోజు వీళ్ళతో సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. త్వరలోనే జిల్లా అధ్యక్షుని, జిల్లా కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా చాలా రోజులుగా మున్నూరు కాపులపై ఈ అగ్రవర్ణాల ప్రభుత్వాలు ఏదైతున్నాయో మా మున్నూరు కాపులను అణగదొక్కే ప్రయత్నం, రాజకీయంగా ఆర్థికంగా అణగదొక్కే కుట్రలు జరుగుతున్నాయి. ఇటీవల జరిగిన రాష్ట్ర జనాభా లెక్కల్లో మా మున్నూరు కాపుల కేవలం 4% సూచించడం అనేది నిజంగా చాలా 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 తక్కువ. దాదాపు మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామ, ప్రతి మండల, ప్రతి జిల్లా స్థాయిలో పుంకాలుగా మున్నూరు కాపులు ఉన్నారు. మా అంచనాల ప్రకారం దాదాపు 30 నుంచి 35 లక్షల మంది మున్నూరు కాపులు ఉన్నారు. కానీ కేవలం 4%, అంటే 8 లక్షల, దాదాపు 7 లక్షల పైచలకు మాత్రమే చూపించడం జరిగింది. ఇది చాలా అన్యాయం. దీనికోసమే మేము గ్రామ స్థాయి నుంచి అన్ని సంఘాలను బలోపేతం చేసి గ్రామ, మండల, జిల్లా స్థాయిలో మా జనాభాను త్వరలోనే జనాభా లెక్కల సేకరణ చేసి అది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని ముఖ్య ఉద్దేశం.